దేశవ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికలపై ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ తీరుపై ఇప్పటికే చాలా అనుమానాలు, చాలా ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ది వైర్ కథనంలో పరకాల ప్రభాకర్ వంటి సీనియర్ పొలిటికల్ ఎకనమిస్టులు కూడా చాలా సందేహాలు లేవనెత్తినటువంటి పరిస్థితి. సో అదే సమయంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే దేశవ్యాప్తంగా అమలవుతుందో దీనిపై కూడా చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ వైఖరిపై అనుమానాలు పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది, ముఖ్యంగా ఎన్నికల కమిషన్కు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు. అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ అనే ఒక లాయర్ బిల్ దాఖలు చేశారు. ఏదైతే ఓటు వేసేటప్పుడు అంటే ఓటర్ ఐడెంటిఫికేషన్ సమయంలో ఓటర్ యొక్క ఐడెంటిఫికేషన్ నిమిత్తం బయోమెట్రిక్ ఐరిస్ రికగ్నిషన్ అనేది ఉంటే ఏ విధమైనటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ డూప్లికేట్ లేదా ఘోస్ట్ ఓటింగ్ అనేది ఉండదు అని చెప్పి ఆయన అభిప్రాయపడిన పరిస్థితి. అందుకే సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసింది. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యాయవాది గుంటూరు నుంచి రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చూసుంటారు కదా, సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఎన్నికల కమిషన్కు, కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి. అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే ఒక న్యాయవాది దాఖలు చేసినటువంటి పిల్ ఆధారంగా ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, ముఖ్యంగా ఎవరైతే ఈ సుప్రీంకోర్టు అడ్వకేట్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే వ్యక్తి గతంలో కూడా నేరగాళ్లు రాజకీయాల్లో పరిపాలించడానికి అనర్హులు, లేకపోతే వాళ్ళ రాజకీయ పర్వంలో కేసులు ఏమైనా ఉంటే అవి తొందరగా క్లియర్ చేసుకొని క్లీన్ చిట్ తో రావాలి, వీళ్ళు పరిపాలన చేయడానికి అర్హులు అంటూ కూడా చాలా పిటిషన్స్ వేశారండి. ఇతను వేసే ప్రతి పిటిషన్ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అవుతుందండి. అంటే ఒక గొప్పగా సొసైటీకి ఒక మెసేజ్ అందించాలని. మీరు చూస్తే మన రేషన్ కార్డులో 25 కేజీలు బియ్యానికే మనతో వేలుముద్ర వేయించాకే మనకి బియ్యం అందినట్టుగా అతను రాసుకుంటాడండి. మీకు తెలుసు కదా. సో చిన్నపాటి డ్రైవింగ్ లైసెన్స్ కి, ఓటర్ కార్డుకు, ఆధార్ కార్డుకు ప్రతిదానికి ఫింగర్ ప్రింట్ లింక్ అవుతుందండి, అటాచ్డ్. సో ఈవెన్ దో ఈ భూమి మనది అనడానికి కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వేలుముద్రనే పరిగణంగా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ రోజు రాజకీయ పర్వంలో ఫర్ సపోజ్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు ఊహించి రాజకీయాల్లో ఇటువంటి దౌర్భాగ్య విషయాలు కూడా జరుగుతాయి. ఓటు కూడా ట్యాంపర్ చేసేస్తారు, దొంగ ఓట్లు వేసేస్తారు. అంటే నేనే ఈవీఎం మిషన్ దగ్గర కూర్చొని ఒక వేలు పెట్టి ఒక ఓటు వేసేస్తాను, మళ్ళీ అది అయిపోయాక అది ఓకే అని వచ్చాక మళ్ళీ ఇంకొక ఓటు వేసేస్తాను, నేనే కూర్చొని ఓటు వేసేస్తూ ఉంటాను, ఒక 20-30 ఓటు. సో అప్పుడు నిమిషానికి ఎన్ని ఓట్లు పోలింగ్ చేయగలుగుతాం అనేది అక్కడ నిర్ధారిత అవుతుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ లోపల బూత్ లో ఎలా ఉంటదంటే సార్, ఒకళ్ళని ఎంట్రన్స్ లో గేట్ దగ్గర ఆపేస్తారు, అతను లోపలికి వచ్చాక, అతను కానీ ఆమె కానీ లోపలికి వచ్చాక ఎమ్మెల్యే ఓటింగ్ చేస్తారు, ఒక సైరన్ వస్తుంది, అది అయిపోయాక మళ్ళీ ఎంపీ ఓటింగ్ వస్తారు, అక్కడ సైరన్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు ఆ బ్లూ కలర్ ఇంక్ పెట్టించుకొని వాళ్ళు బయటకు వచ్చే వరకు ఇంకొకళ్ళని లోపలికి అలౌ చేయరు. సో వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి వాళ్ళు ఓటు ఉందో లేదో ఇక్కడ వెరిఫికేషన్ చేసుకొని టిక్ కొట్టాక ఆ కాగితం అది ఇచ్చి ఇదిగో పలానాకి లోపలికి వెళ్ళండి అని లోపలికి వెళ్ళాక, సో అక్కడ ఈ ప్రాసెస్ అంతా అరౌండ్ ఒక 5 మినిట్స్ పడుతుందండి. ఇక్కడ నడవాలి అంటే అక్కడ మీకు సిటీలో అంటే కొంచెం ఇంకా అవగాహన ఉంటది, కానీ పల్లెటూరులో అయితే అమ్మ అక్కడికి వెళ్ళండి, ఎమ్మెల్యేది అయిపోయింది, ఆగండి వెళ్ళిపోకండి, ఎంపీ దగ్గరికి వెళ్ళండి, ఎంపీ ఓటింగ్ కనబడుతుందా, అక్కడ అదిగో చూడు, మీ నాయకులను చూడకండి, గుర్తులు ఉంటాయి, మీకు గుర్తులున్నాయా, గుర్తుందా, పోండి అక్కడ వేసుకోండి అంటూ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అండి. వాళ్ళకి అభ్యర్థి తెలుసు, కానీ బాగా పల్లెటూరులో ఉండే కొంతమంది వాళ్ళకి గుర్తులు కూడా గుర్తుండదు. అందుకే వీళ్ళు చాలా సార్లు ఆ గుర్తు తీసుకొని కూడా ప్రచారానికి వెళ్తూ ఉంటారు. సో ఇంత 5 నిమిషాల ప్రాసెస్ ని మన ఆంధ్ర ఎలక్షన్ లో సెకండ్ కు ఒక ఓటు టక్క హౌ ఇట్ పాసిబుల్ అంటే అందుకనే అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు ఈ పర్వాన్ని తీసుకొచ్చారు. 25 కేజీల బియ్యానికే వేలుముద్ర వేస్తే గాని బియ్యం మీకు అందించినట్టుగా మేము ఇక్కడ నమోదు చేసుకోలేము అంటూ ఒక రేషన్ షాపు యాజమాన్య అధికారి సంబంధించిన వ్యక్తి అడుగుతున్నప్పుడు మరి ఎలక్షన్ లో ఎంత ప్రామాణికంగా తీసుకోవాలి వేలుముద్ర? ఐరిస్ రికగ్నైజేషన్ అంటారండి, ఇది ఓటర్ ఐడెంటిఫికేషన్ కోసం. అంటే కంటితో, వేలుముద్రతో ఇవన్నీ కూడా చూసుకోవాలండి, లేకపోతే వీటిలో ట్యాంపర్ జరగదండి. ఫర్ సపోజ్
మీరు చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో 3,500 బూతుల్లో సాయంత్రం 6 దగ్గర నుంచి రాత్రి 2 వరకు ఓట్లు నమోదైనాయండి. ఎవరు ఉమ్, వాళ్ళు అంటే నీకు ఇక్కడ వేలు ముద్రలో తెలిసిపోతుంది. ఒకసారి వేసిన వాడే మళ్ళీ వేస్తే అది ఇమీడియట్ గా సైరన్ ఇచ్చేస్తుంది. ఆ ఓటు చెల్లదు, ఆ ఓటు పడదు. దొంగ ఓట్లు అంటే ఇంకు చూడండి, ఇంకు మార్కు కూడా తుడిపేసి వచ్చేస్తుంటారు. మనకు తెలియదు కదా. అదేదో ఒక ఆధార్ కార్డు వాళ్ళ దగ్గర చేతుల్లో ఉంటది, ఓటర్ కార్డు ఉంటది. ఓటర్ కార్డుల్లో ఉండే ఫోటోలు బీసీ కాలం నాటి ఫోటోలు. అసలు ఆ ముఖం ఈ ముఖం ఒకటే కూడా ఆ నమోదు చేసుకుని రాసుకునే అధికారికి కూడా తెలియదు. ఈవిడ ఆవిడేనా, అవును. ఆవిడ ఈవిడేనా. ఫర్ సపోజ్ నేను రజని అనుకోండి. యమున గారి ఆధార్ కార్డు తీసుకొని నేను ఎలా వెళ్ళి చూపిస్తా, యమున మీరేనా, అవును రాసుకోండి, టిక్ కొట్టుకుని పంపించేస్తాను. నేను యముననా అవునా కాదా, యముననా జముననా అనేది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఆ ఫేసు, ఈ ఆధార్ కార్డులో ఉండే ఫేసు, ఓటర్ కార్డులో ఉండే ఫేసు, వాళ్ళు నమోదు చేసుకునేది మొత్తం టోటల్ డిఫరెంట్ కదా. అవును. సో మరి అలాంటప్పుడు నేనేనా అని ఎలా తెలుస్తుంది అంటే, అవునండి మీరు వేలు ముద్ర వేయండి అని ప్రతి ఉమ్, దాంట్లో అడుగుతుంటారు కదా సార్. మీకు తెలియని కాదు కదా. అవును. ఈవెన్ దో ఈవెన్ దో మనం డ్రైవింగ్ లైసెన్స్ కి అడుగుతారు, ఆ ఓటర్ కార్డు గురించి, లేకపోతే ఆధార్ కార్డుకి సంబంధించిన అడుగుతారు, లేకపోతే ప్రభుత్వ పథకాలు వచ్చినాయా లేవా అనేది కూడా ఆధార్ కార్డుతో. అంటే ఒక ప్రభుత్వ పథకాన్ని తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొకటి తీసుకోకుండా ఆధార్ కార్డు నమోదు చేస్తున్నారు. అవును. అంటే వేలు ముద్ర నమోదు చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ అనేది ఇంపార్టెంట్ అని మీకు తెలుసు. మరి ఈ పథకాలు ఇచ్చేటటువంటి నాయకులని ఎంపిక చేసుకోవడానికి ఉపయోగకరమైనది ఆయుధంలాగా ఉండేటటువంటి ఈ వేలు ముద్రని ఎందుకు వాడరు అంటూ నిన్న మొన్న కూడా ఒక యంగ్ ఎంపీ అనుకుంటాండి కదా. రాఘవ్ చద్దా ఆప్ ఎంపీ పార్లమెంట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఆయన. ఎగ్జాక్ట్లీ అండి. అసలు చదువుకున్న విద్యావంతుడు పార్లమెంట్ లో ఉంటే ఎలా ఉంటుంది అనేది రాఘవ్ చందర్ గారిని గాని, గౌరవ మిథున్ రెడ్డి గారిని గాని చూస్తే చాలా హుందాతత్వంగా ఉంటుందండి. వీఆర్ వెరీ ప్రౌడ్. మన ఎంపీ యా. అక్కడ ఉన్నారు, అంత గొప్ప అనర్గళమైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అంత గొప్ప సబ్జెక్ట్ ని అక్కడ ఉండే స్పీకర్ కి డెలివర్ చేస్తున్నారు అంటే వెరీ రియల్లీ ప్రౌడ్ అండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ వేలు ముద్ర అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ వేలు ముద్ర ఐడెంటిఫికేషన్ కనుక గత ఎలక్షన్ లో ఇంప్లిమెంట్ అయి ఉంటే ఈ రోజు కూటమి గెలిచి ఉండేది కాదు. ది వైర్ అనే బుక్ రాసినటువంటి పరకాల ప్రభాకర్ గారు ఉమ్, ఒక ఫైనాన్స్ అనలిస్ట్. ఆయన అంత ఆర్థిక నిపుణులు. ఏది ఎక్కడ తప్పు, ఏది ఎక్కడ ఒప్పు అనేది హీ నో ద వెరీ వెల్. అందులో ఉమ్, మీరు గమనిస్తే సార్, మిథున్ రెడ్డి గారు కూడా నిన్న టీవీ 9 లో అనుకుంటా రజనీకాంత్ గారి షోలో డెలివర్ చేసినారు. ఇక మీరు నేను దీని గురించి ఉపోద్ఘాతం చెప్తున్నాం. చాలా మంది ప్రజలకు కూడా డౌట్స్ వచ్చేసినాయి. ఇన్ని లక్షల 50 లక్షల పైచులు కదండి ఓటింగ్ ట్యాంపరింగ్ తేడా తెలిసింది. అవునండి. అవును. సో 57 లక్షల ఓటింగ్ ట్యాంపరింగ్ తేడా తెలిసింది. రాత్రి కూర్చున్నటువంటి ఆ 3,500 బూత్లు ఏంటి, నెంబర్ ఎటువైపు నుంచి డెలివర్ చేశారు, ఎవరు గేట్లు తాళాలు వేశారు, ఎవరు అక్కడ ఉన్నారు, ఆ పోలింగ్ ఉమ్, బూత్ ఏజెంట్స్ ఎవరు, ఆ పోలింగ్ బూత్ కి సంబంధించిన సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడ డెలివర్ చేయలేదండి. అయితే ఎలక్షన్ డే నుంచి ఒక రిజల్ట్, రెండో రోజు ఒక రిజల్ట్, మూడో రోజు ఒక రిజల్ట్, 4-5 రోజుల్లో ఉమ్, రిజల్ట్ కూడా మారిపోయింది. అంటే అంటే పర్ఫెక్ట్ గా ఏది, ఒకసారి 67% అంటారు, ఒకసారి 78 అంటారు, ఒకసారి 88 అంటారు. ఉమ్, వాళ్ళకి ఎంతవరకు గెలుపుకు అవసరమో అంతవరకు ఓటింగ్ తీసుకునే వరకు ఒక పర్ఫెక్ట్ ఫిగర్ చెప్పట్లేదండి వాళ్ళు. మీరు గమనిస్తే సరే ఏదో 88% ఫస్ట్ రోజు చెప్పేయచ్చు కదా అంటే, అంత అక్కర్లేదులే, ఉమ్, మరి 88 వస్తే జనాలకి అనుమానం వచ్చేస్తుంది, వద్దొద్దు 67 తో మనం గెలిచిపోతాం. లేదు లేదు, అమ్మో వాళ్ళది ఇంకా ఓటింగ్ ఉంది, మనం ఉమ్, 67 తో కూడా గెలవం, ఇంకా పెంచండి ఓటింగ్. 78 సెకండ్ డే, 78 కూడా వాళ్ళది ఇంకా ఓటింగ్ ఉంది, ఇంకా మనం పెంచాలి, ఇంకా ఓట్లు పెంచాలి. ఎలా ఎలా మీరు మీ ఇష్టమేనా? అసలు ఆ మీనా అనుకుంటా అండి, అధికార ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ మీనా కుమార్ గారు. మీనా. మహానుభావుడు. యా 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 ముఖేష్ కుమార్ మీనా గారు. సో అక్కడ చాలా సందిగ్ధం ఏంటంటే, మీరు గమనిస్తే పరకాల ప్రభాకర్ గారు, మీరు, నేను, మిథున్ రెడ్డి గారు, కొంతమంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ మాట్లాడుతున్నారే, జగన్ గారి నోట నుంచి ఎందుకు ఆ మాట రావట్లేదు? ఒక్కసారి ఆలోచించండి. ఉమ్, ఆయన మాట్లాడితే ఈ ఎలక్షన్ కూడా క్యాన్సిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. కానీ అవును. ఆయన సరే ఎలా గెలిచినారు కదా. 29 నాదే, 29 నాదే, ఈ దొంగ ఓట్లతో మీరు గెలిచారు అంటే ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది మీకు మీకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ప్రజలందరూ అడుగుతుంటారు కదా, ఏమని, మా జగనన్నని మ్, జగనన్నని మేము ఓడించలేదు, మీరే దగ్గరుండి దొంగ ఉమ్, ఓట్లు వేసుకున్నారు, లేకపోతే ఆయన ఓడిపోలేదు, ఇంకా కూడా అదేదో ఉంటదండి బాహుబలిలో, అతను ఎక్కడున్నా రాజేరా అని ఈ ఉమ్, పరకాల ప్రభాకర్ గారు బయటకు వచ్చి భారీ ఎలివేషన్ ఇచ్చినారు. అవును. అయితే చాలా మంది ఎవరో పెద్ద పెద్ద సుప్రీంకోర్టు అడ్వకేట్స్ వాళ్ళు అనుకుంటాండి, ఇద్దరు ముగ్గురు చెప్తుంటారు, సెంట్రల్ తో ఏదో డీల్ అయిందండి.
నేను ఇప్పుడు మీ విషయంలో తలదూర్చను. మీరు మోసం చేసి అక్రమంగా, దౌర్జన్యంగా నన్ను దగ్గరుండి కుట్ర కోణంతో ఓడించినారు. నేను ఉమ్, మాట్లాడను. 29 గనక ఇదే రిపీట్ అయితే వేరేలాగుంటుంది. సో, ఉమ్, ఇవన్నీ పదాలు ఎలా ఉంటాయంటేనండి, ఏదైతే ఈ ఎవిడెంటరీ గురించి ఎక్కడ కూడా ఒక స్థాయి అధికారులు ఇది తప్పు. అతను చెప్తుంది తప్పు. పరికాల ప్రభాకర్ గారిది. 6 నుంచి ఇంత ఓటింగ్ నమోదైంది. తర్వాత ఉమ్, అంటే 3 దఫాలుగా ఓటింగ్ కౌంటింగ్ ఇస్తారండి. అంటే అరౌండ్ ఒక 2 అవర్స్‌కి అవును. డెలివర్ చేస్తారు. ఇంత ఓటింగ్ నమోదైంది అనేసి. అరౌండ్ రాత్రి 2 వరకు, రాత్రి కూడా కాదండి. తెల్లవారుజామున 2 వరకు. హైయెస్ట్ బీహార్‌ది 11:40కి క్లోజ్ అయిపోయిందటండి. అది కూడా ఒక బిఫోర్ ఒక 2, 3 ఎలక్షన్స్‌కి ముందు. ఉమ్, 11:45కి అంటే రాత్రి తెల్లారుతుంది అనంగా ఒక 15 నిమిషాల ముందే కౌంటింగ్ అంటే ఎలక్షన్‌కి ఓటింగ్ క్లియర్ అయిపోయింది. అది అవును. దాటి ఇంతవరకు ఎవరు కొట్టలేదు ఆ టార్గెట్‌ని, ఆ గోల్‌ని అనుకునేవారు. కానీ తెల్లవారుజామున 2 వరకు నమోదైనటువంటి ఓటు గురించి ఎవిడెంటరీతో 6-7 ఇంత, 7-8 ఇంత అంటూ చక్కగా ఎవిడెన్స్‌తో చెప్తున్నాడు. ఇది కాదు, ఇది తప్పు. కానీ ఎవరు ఉమ్, మాట్లాడరేంటి అంటే ఇది ఎవిడెంటరీ. ఇది తప్పు అని మాట్లాడితే ఎలక్షన్ కమిషనర్ గారు ఇండిపెండెంట్ బాడీ కదా! అవును. ఆయన మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఉంటది. సో ఏదైతే ఈ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ గారు చెప్పినట్టు ఈ ఐరిస్ రికగ్నైజేషన్ ఏదైతే ఉందో ఇది ఏదైతే ఖచ్చితమైనటువంటి ఓటింగ్ ని ట్యాంపరింగ్ కాకుండా డెలివర్ చేయగలుగుతది. వితౌట్ అంటే ఇది ఫింగర్ ప్రింట్ గానీ లేకపోతే ఐ విట్నెస్ కానీ. సో ఈ రెండిటిని బేస్ చేసుకొని ఎలక్షన్ జరగాలి అని అన్నారండి. కానీ ఇది గౌరవ జగన్ రెడ్డి గారి నుంచి నోట నుంచి ఎందుకు రావట్లేదు అంటే ఒకటే ఇంకా అది కూటమికి క్వశ్చనింగ్ అన్నమాట. అవును. సో చూస్తూ ఉన్నాడు. ఇది నా గెలిపే. ఇది నా ఉమ్, ప్రభుత్వమే. నేను కష్టపడి గెలిపించుకున్న దాన్ని మీరు ట్యాంపర్ చేసి తీసుకున్నారు. సో ఎంజాయ్. ఇంకొక 2 ఇయర్స్, 3 ఇయర్స్ గిర్రని తిరిగిపోతుంది. 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 3 ఏళ్ళు అయిపోతది. సో నెక్స్ట్ వాట్ నెక్స్ట్? 29 ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది అనేది ఆహ్, పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ప్రజల వ్యతిరేక ఓటు వచ్చేసింది. ఓటుని చీలనివ్వలేదు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ పిచ్చి మాటలు. ఒరిజినల్ మాట ఏంటంటే అర్ధరాత్రులు గుద్దుకున్నటువంటి దొంగ ఈవీఎం యా. ఓట్లు అనేది నిర్ధారితమైంది. సో, అప్పుడు ఓడిపోలేదు. ఇప్పుడు ఓడిపోడు. రేపు ఓడిపోడు అనేది రాష్ట్ర ప్రజల్లో ఒక సందిగ్ధత అనేది ఏర్పడిందండి. సో ఖచ్చితంగా ఇప్పుడు, ఇప్పుడు రాజధాని రైతులు, 29 జగన్ గారంటూ వచ్చాక సో ఖచ్చితంగా వాళ్ళకి గతంలో కౌలు కూడా రాలేదండి. చాలా సంవత్సరాలు అవును. వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగారు. ఇప్పుడు వారు ఎవరినైతే నమ్ముకొని భూములు ఇచ్చారో, ఎవరినైతే నమ్ముకొని కోట్లు గడించేద్దామని ఆశని మించిన అత్యాశ వచ్చిందో, వారి కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు పట్టుకుంటారా? యాజ్ యువర్ విష్. ఉమ్, ఖచ్చితంగా ఇతని హయాంలోనే మీరు రావాల్సింది, మీకు పొందాల్సింది, మీ నుండి చేరాల్సింది తీసుకోండి. ఇది కాక రెండో విడత భూములు, ఇవాళ నుంచి బిగిన్ అనుకుంటండి. ఇంత ఉమ్, దారుణం. ఆల్రెడీ 34,000 ఎకరాలు, 20,000 ఎకరాల గవర్నమెంట్ భూమి, 54,000 ఎకరాలు టోటల్ గా ఎక్స్టెంట్. దీంట్లో ఎంత భూమిలో హైకోర్టు, సెక్రటేరియట్ లేకపోతే అసెంబ్లీ, సచివాలయాలు ఇవి 3 కదా! మిగతా భూమి అంతా రోడ్లు, లేకపోతే పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, సిఆర్‌డిఏ బిల్డింగ్ అయితే ఇంకా పెద్ద స్కాము. 27 ఉమ్. కోట్లు ఒక పడవ లాంటి పెద్ద బిల్డింగ్ అయితే ఎంత కోటండి? 72 కోట్లో ఎంతో కదా దానికైన ఖర్చు. అవునండి. అవును. సో ఇక్కడైతే అరౌండ్ 325 కోట్లో ఎంతో లెక్క చెప్తున్నారండి. 270 కోట్లు. సో ఇవన్నీ చూస్తుంటే ఏదన్నా కడితేనే కదా రూపాయి మిగిల్చుకునేది. ఏదన్నా అవును. రోడ్డేస్తేనే కదా రూపాయి దాచుకునేది అనే పరిస్థితికొచ్చిందండి. సో ఉమ్, ఇక్కడ ఎనీవే 29 ఎలక్షన్ అనేది నిర్ధారితం అయిపోయింది కూటమికి. ఇప్పుడు కూడా మీరు గెలవలేదు. దొంగతనంగా గెలిచినారు. అది ఆయన ఎందుకు బయటకు పెట్టట్లేదంటే ఒక డీల్. ఈసారి అయిందేదో అయింది. అంటే ఆయన అసలు తిరగబడడు అనే దానికి ఇదే నాందండి. ఉమ్, పోతే పోనీ ఏమవుతది? జనాలు చూసినారు కదా! పరకాల ప్రభాకరన్ ఏం చెప్పినాడో చూసినాడు కదా! మిథున్ ఏం మాట్లాడినారో విన్నారు కదా! చాలా అయిపోయింది. వాళ్ళు ఓడిపోయారని వాళ్ళకి తెలుస్తుంది. ఇంక మళ్ళీ మనం చెప్పడం ఎందుకు? 29లో గెలవమను. ముగ్గురు కలిసొస్తారా? తల్లి, చెల్లిని తీసుకొనొస్తారా? 30 మందొస్తారా? 11,000 మంది లాగా ఉన్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి. యుద్ధం. అందుకే ఆయన అంత గొప్పగా సిద్ధం అన్నారండి. సిద్ధం అన్నారంటే ఆయన మీద ఆయనకుండే కాన్ఫిడెన్స్. మేమింకా యా. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం. అట్లెట్లా చెప్తాడబ్బా అనుకున్నాం. ఏంటా మాకే అర్థం కాలేదు. కానీ అది కాన్ఫిడెన్స్ వెనకాల
ప్రజలకి నేను అందించినటువంటి ప్రతి పథకాలు, నేను కట్టినటువంటి ఏదైతే గ్రామ సచివాలయాలు, ఇచ్చినటువంటి వాలంటీర్ ఉద్యోగాలు, అదే మాదిరిగా ఇంకా దృఢంగా ఉండేటటువంటి సచివాలయ ఉద్యోగాలు, రైతు భరోసా కేంద్రాలు, ముఖ్యమంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చేటటువంటి వైద్య శిబిరాలు, వీటన్నిటికంటే మించి ఏదైతే ఎల్ఈడి కానీ, లేకపోతే దుర్గగుడి వారధి గాని, లేకపోతే బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి రెండో వారధి ఓపెనింగ్ కానీ, ఎన్ఈడికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు కానీ, ఇవన్నీ కూడా వీటన్నిటికంటే మించి పోర్ట్లు. ఒక 3, 4 పోర్ట్లని ఎంత గొప్పగా 70-80% పూర్తి చేసినారు. ఈ 17 మెడికల్ కాలేజ్‌లో 5 మెడికల్ కాలేజ్ ఫోర్స్‌లోకొచ్చి ఈ రోజు బిడ్డలు కూడా ఆ కాలేజీలో జాయిన్ అయ్యారు. 17 కాలేజీలు పర్మిషన్ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారులే అని ఒక దృఢమైన నమ్మకం ఆయన కల్పించుకున్నారండి. ఆఖరికి రైట్. రిటర్నింగ్ వాళ్ళు వరద వచ్చి మునిగిపోయే వరకు అదొకటి ఉంది అని అంత మాత్రం పబ్లిసిటీ కూడా చేసుకోకుండా పనితనంలో ముందుండేటటువంటి వ్యక్తులకి ఈరోజు ప్రజలు ఎక్కడ కూడా వారు వేసే ఓటులో మోసం చేయకుండా నిజాయితీగా వేసినారు. 6 వరకు వచ్చినటువంటి ప్రతి ఓటింగ్ నిజాయితీగా పడింది. రాత్రి 11 దాటిన ఓటింగ్ మొత్తం ట్యాంపరింగ్ అయింది. ఇలా ట్యాంపరింగ్ జరుగుతదనేసే అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు ఇప్పుడు కాదు ఎప్పుడో వేసినటువంటి పిల్లది. ఇలా వేయకండి, వేలిముద్ర ఉండాలి, ఫింగర్ ప్రింట్ ఉండాలి. అప్పుడు మీరు కర్ణాటక నుంచి హిందూపూర్ గదా! కర్ణాటక నుంచి మనుషుల్ని ఎత్తుకురావచ్చేమో. లేకపోతే చెన్నై నుంచి కుప్పంకి చెన్నై అనుకుంటా కదా దగ్గర. చెన్నై నుంచి అవునవును. కుప్పానికి తీసుకొస్తారేమో. సో, ఈ 2 బోర్డర్‌ల నుంచి జనాలొచ్చి ఓట్లేయాలేమో. సో, వాటెవర్ ఇట్ మే బి సర్. ఆల్రెడీ గెలిచి ఉన్నారు. ఆల్రెడీ గెలిచి ఉన్నారు. ఈయన గెలిచినారు అని కూటమి వారికి కూడా తెలిసింది. దాన్ని కాదు ఈ స్టేట్‌మెంటే తప్పు. కావాలంటే మీనా గారిని కూర్చోబెట్టి చెప్పిస్తాను అని అనడానికి మీనా గారేమి పోలిట్ బ్యూరో సభ్యులు కాదు. మీనా గారేమి క్యాబినెట్ మినిస్టర్ కాదు. నేను చెప్పినట్టు చెయ్యి, నేను చూసినట్టు చెయ్యి, నేను అన్నట్టే చెయ్యి అని ఇప్పటికే చాలా ఇరుక్కునున్నారు. ఇంకా కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ అయినటువంటి ఎలక్షన్ కమిషనర్ గాని, లేకపోతే ఇండియన్ బాడీ గాని ఎలక్షన్‌కి సంబంధించిన వ్యక్తులు గాని ముందుకొచ్చి రాజకీయ నాయకులు చెప్పమన్నట్టు చెబితే జరగబోయే విధ్వంసాన్ని వాళ్ళు ఊహించగలరు. రైట్. ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేసు ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అండి. ఎలక్షన్ కి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని ప్రచారానికి వాడారు అని ఎవిడెంటరీగా ప్రూవ్ అయితేనే ఎలక్షన్ మొత్తం క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ రోజు అర్ధరాత్రులు 11:45 నుంచి 2 వరకు నమోదైనటువంటి పోలింగ్ అయినటువంటి ఓట్లు ఆధారపూర్వకంగా లేవు. సీసీ కెమెరా అండర్‌లో జరగలేదు. దానికి సంబంధించిన ఎవిడెంటరీకి సంబంధించిన పర్ఫెక్ట్ రికార్డెడ్ మనకి ఇవ్వలేదు అనేదుంటే ఆ ఎలక్షన్, ఆ ఓటింగ్ అంతా క్యాన్సిల్ అయిపోతుందండి. అవును. సో, అప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్. ఇది ఎంత ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే జగన్ గారు చూసి చూడనట్టు వదిలేసి ఆయన దాని గురించి ఎక్కడా మాట్లాడలేదండి. ఎక్కడన్నా మాట్లాడితే వారు వన్ సైడే. సో, ఖచ్చితంగా మనం ఏదైతే అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు ఇచ్చినటువంటి ఏదైతే వేసినటువంటి బిల్లుని ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి ట్యాంపరింగ్ జరగకుండా ఐరిస్ రికగ్నైజేషన్ ద్వారా ఓటర్ ఐడెంటిఫికేషన్ చాలా ఈజీగా మనం చేసుకోగలుగుతాం, నమోదు చేసుకోగలుగుతాం. ఒక చక్కటి ప్రజాస్వామ్యాన్ని ఒక పర్ఫెక్ట్ విధానాలతో మనం మలుచుకోగలుగుతామని నా ఉద్దేశం సార్.